అదే అన్ని రంగులు ఉంటుంది, పచ్చగా ఉంటుంది అన్నది. నీకులాగా మా బగ్గుమని మాడిపోదు. అయితే దీనికి రియల్గా తీయనా ఇప్పుడు సంవత్సరాలు బట్టి వాళ్ళకి ఏం చేయాలి కొంచెం ఇట్లా ఒకసారి మెయింటెనెన్స్ లేదు. ఎప్పుడు క్లీన్ చేసుకుంటే పై పాటు చేసుకుంటే ఏమి లేదు సార్, నీళ్లు బయటికి పంపించేసి బయటికి లాగేసి ఏళ్ళతో సహా లాగేసి కాలువ నీళ్లు నుంచి వస్తే తప్ప నీళ్లు లైన్ లోకి వస్తే, లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా 3 రోజులు కట్టినా రాదండి. సూన్ గారు చేశా 3 రోజులు ఏమైనా కాలువ వస్తే వస్తుందండి అంటున్నారు. అదేంటండి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లేకపోతే అట్ట పొలాల నాటకు చంపించారు, తాగడానికి నీళ్ళు లేకపోతే అట్ట అంటే ట్యాంకర్లు ఈ రోజే పెట్టామన్నారు. ఎన్ని వచ్చినాయి? కాలువ 4 ట్రాక్టర్లు వచ్చినాయి. అంటే ఇవాళ వరకే మీరు వచ్చారని చెప్పి వస్తున్నాయా, లేకుంటే కిట్టుబాబు రావాలి మానేత అని అడిగాను బాబు. కిట్టుబాబు వస్తున్నారు సెక్రటరీ గారు బంధువులు పోయాడు. సెక్రటరీ గారిని అడిగితే ఏంటండి అంటే పరిస్థితి ఏంటంటే వాటర్ ట్యాంకర్లను పంపిస్తున్నామండి, అంటే మేము కిట్టుబాబు గారు పెలపట్నం వస్తున్నాడన్న ఉద్దేశంతో పెట్టారా ఏంటని అంటే, లేదంటే కాలువ నీళ్లు వచ్చే వరకు వాటర్ ఇస్తామండి అని చెప్పాడు. ఎంతవరకు అని పైకి వెళ్ళి సెక్రటరీ గారితో కూడా మన ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా పట్టణ తీసే కవర్ తీసేయాలి, పైన స్టిక్కర్ తీసేయాలి. కవర్ బీకే క్లీనింగ్ లో బంగు మారుద్ది కానీ తేడా తేడానే ఈ కలర్ లో ఉన్న పట్టి కట్టారు. నీకు మళ్ళీ పైపుల్లో తేడా అవుతుంది, వాటర్ అవి కూడా ఉంటాయి. ఆ రంగు గట్లు కట్టింది అందుకే మంచి తాగే చెరువులాగా